గుండెలు అవిసిపోయేలా పెద్దగా అరుస్తూ నినాదాలు చేస్తూ నువ్వు చనిపోయినా నాతోనే ఉంటావంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈమె పేరు హిమాన్షి నర్వాల్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాను కుదిపేయడానికి ఓ కారణం ఉంది. ఆ చనిపోయిన అమరవీరుడి పేరు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్. వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్గా సేవలందిస్తున్న వినయ్ నర్వాల్ చిన్ననాటి స్నేహితురాలైన హిమాన్షి నర్వాల్తో కేవలం 6 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. 4 రోజుల క్రితం వాళ్ల రిసెప్షన్ జరిగింది. చిన్నతనం నుంచి తను ఎంతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ పెద్ద యుద్ధమే చేశారట వినయ్ నర్వాల్. నేవీలో అధికారిగా ఉద్యోగం సాధించిన తర్వాత అమ్మాయి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. ఇదంతా జరిగి కేవలం 6 రోజులు కాలేదు. హనీమూన్ కోసం కశ్మీర్కు వెళ్లిన వినయ్, హిమాన్షి పెహల్గాంలో తమ జీవితంలో చూడలేని మారణ హోమాన్ని చూశారు. ఉగ్రవాదులు ఒక్కసారిగా తెగబడి కాల్పులు జరుపుతుంటే వినయ్ నర్వాల్ ఆ ఉగ్రమూకలను అడ్డుకునేందుకు ఎదురు వెళ్లారట. హిమాన్షి వద్దని వారిస్తున్నా ఇది ఇప్పుడు అత్యవసరం అంటూ ఉగ్రవాదుల నుంచి అమాయకులను కాపాడే ప్రయత్నంలో వినయ్ నర్వాల్ ప్రాణాలు కోల్పోయారు. ఓ ఉగ్రవాది వినయ్ తలకు తుపాకీ పెట్టి నీ పేరేంటని అడిగాడట. చెప్పగానే చంపేశారని, ఆ ఉగ్రవాదుల ఆలోచనేంటో మీరే ఆలోచించుకోండని ఆమె కన్నీళ్లు పెడుతున్న ఓ వీడియో నిన్న వైరల్ అయింది. తన భర్త మృతదేహం పక్కన కూర్చుని ఏం చేయలేని తన అసక్తతను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటో యావత్ దేశాన్నే ప్రశ్నించింది. ఈ ఉగ్రవాదాన్ని ఏం చేద్దామని. ఈరోజు భారత నావికాదళం కడసారిగా వినయ్ నర్వాల్కు వీడ్కోలు పలికింది. భారత నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వినయ్ నర్వాల్కు కడసారిగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగాను హిమాన్షి ఎమోషనల్ అయ్యారు. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు వినయ్ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంటే సమాధానం చెప్పడం, ఆపడం ఎవ్వరి తరం కావటం లేదు. We should all be proud of him in every way. In every way. Thank you.